దేవుడు దయ్యాలెంత నిజమో అంతకన్నా భయంకరంగా నిజం చేతబడి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న గ్రామంలోకి వెళ్తున్నాం, కుంపల్పాలెం. రాత్రి ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ చివర బండమట్ట చెట్టు వద్ద చీకట్లో ఎవరూ వెళ్ళారంట. మీరు విల్లాయన్ సురేష్, ఇంజనీరింగ్ చదివాను, ఉద్యోగం రాలేదు, ఇప్పుడు గ్రామంలో నివసిస్తున్నాను. రాత్రి ఇక్కడి చుట్టూ తిరిగి ఫోటోలు వీడియోలు తీస్తూ యూట్యూబ్కి అప్లోడ్ చేస్తాను. సురేష్, ఆ ఊరి చివరున్న బండమట్ట చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు. అక్కడ ఏదో ఒక అమ్మాయి చేతబడి చేస్తుంది. తప్పుగా వెళ్లిన వారికి ఆ బొమ్మ అర్ధరాత్రి దహనం చేస్తే మనిషి శరీరం కూడా అలానే కాలిపోతుంది. ఇప్పుడు సినీ నుంచి సురేష్, ఆ ఊరి చివరున్న బండమట్ట చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు. అక్కడ ఏదో ఒక అమ్మాయి చేతబడి చేస్తుంది. తప్పుగా వెళ్లిన వారికి ఆ బొమ్మ అర్ధరాత్రి దహనం చేస్తే మనిషి శరీరం కూడా అలానే కాలిపోతుంది. ఏమిటో అర్ధరాత్రి అక్కడ ఏదో వెలుగుంది, ఏదో శబ్దం వినిపిస్తుంది. మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? ఇది నీ కోసం కాదు, ఎవరో ఇచ్చారు. ఎవరు? అక్కడ ఎవరు ఉన్నారు? నాకుండే రన్నింగ్ లాగానే ఉంది. ఈ నిజంగా జరుగుతుంది. ఓకే, వెనక్కి తిరిగి వెళ్ళకు. నువ్వు చావును వెతుక్కుంటూ వచ్చావు. లెక్కించరా మమ్మీ, లెక్కించరా మమ్మీ. కడిచా మాస్టర్, కజిన్ మదన్ నీకు ఎదురుగా. ఇది నిజంగా జరిగింది. అమ్మ, నిమ్మకాయలు, ఉప్పుగోరు, వీటితో భయం దూరమైంది అనుకున్నా. ఇది ఇందులో ఇది తెలంగాణ సారద్దీను అంటే ఎంత అసలు వంట అవుతున్నా. ఇక్కడే మొదలైంది.